అజ్మీరా ఫ్యాషన్ అనేది ఒక రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మీకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటుంది. సారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, లెహంగాస్ కలెక్షన్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఈ విధంగా చాలా వెరైటీస్ మీకు ఒకే ప్లేస్లో అన్ని కూడా అవైలబుల్లో ఉంటుంది. అన్ని ఇక్కడ మీకు ఫ్యాక్టరీ ప్రైస్లో. నేను ఇప్పుడు ఇంట్లో నుంచి మొదలు పెడుతున్నాను. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ టైం మేము వచ్చాము ఇక్కడ. సెకండ్ టైం ఇది అంటే ఆల్రెడీ వచ్చి సెకండ్ టైం వచ్చాము. ఓకే, ఇది వరకు చీరలు అవన్నీ తీసుకెళ్ళాము, సారీస్. సో మంచిగా సేల్ అయ్యాయి. ఇప్పుడు మా మామయ్య గారిని కూడా తీసుకొని వచ్చాము. అచ్చా, ఫస్ట్ మీరు అయితే సెకండ్ టైం ఫ్యామిలీని తీసుకొని వచ్చాము. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫ్రాడ్ ఉంటుంది అంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంతేం మాకేం అనిపించలేదు, జెన్యూన్ గానే ఉంది, అట్లా ఏం లేదు. సో అంత పాజిటివ్ అనిపిస్తుందా? పాజిటివ్. ఓకే, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సూరత్లోని అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, విజిట్ చేస్తున్నారు అండ్ పర్చేసింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా వచ్చి పర్చేసింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మీకు డౌట్ రావచ్చు, అసలు నిజంగానే లాంగ్వేజ్ పరంగా ఇష్యూస్ లేవా, ఇక్కడ నిజంగా తెలుగు వాళ్ళు ఉంటారా, మనకి లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్ ఉంటే మీకు డౌట్ రావచ్చు. అది కూడా నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. సో కొంచెం మన కస్టమర్స్తో కూడా మాట్లాడేసుకుందాం. సో అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అజ్మీరా ఫ్యాషన్ గురించి. అజ్మీరా ఫ్యాషన్ అనేది ఒక రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మీకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటుంది. సారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, లెహంగాస్ కలెక్షన్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఈ విధంగా చాలా వెరైటీస్ మీకు ఒకే ప్లేస్లో అన్ని కూడా అవైలబుల్లో ఉంటుంది. అన్ని ఇక్కడ మీకు ఫ్యాక్టరీ ప్రైస్లో. ప్రైస్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో అలానే కొంతమంది ఏంటంటే కొత్తగా వాళ్ళు బిజినెస్ చేయాలనుకునే వారు, ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు, సో చాలా మంది కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా వాళ్ళు కొత్త బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచిగా మనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ కూడా చేయొచ్చు. ఒకసారి మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో ఉంటుంది. గేట్ నెంబర్ 3, లిఫ్ట్ నెంబర్ 15, థర్డ్ ఫ్లోర్. ఇక్కడ మీకు వచ్చేసి అజ్మీరా కనిపిస్తుంది. తప్పకుండా వచ్చి విజిట్ కూడా చేయొచ్చు అండ్ మంచిగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో మనం వెళ్ళిపోతే ఒకసారి కస్టమర్ కొంచెం మాట్లాడేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు కొంచెం మీకు ఏంటంటే కలెక్షన్స్ కాకుండా ఈ రోజు అంటే కొంచెం కస్టమర్ రివ్యూ అన్నమాట. సో యాక్చువల్గా మేడం వచ్చారంట ముంబై నుంచి. సో మనం ఒకసారి మాట్లాడదాం, మీకు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అది కూడా మాట్లాడేసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే. మ్యామ్, మీ పేరేం పేరు? స్నేహలత. స్నేహలత. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? బాంబే నుంచి వచ్చారు. అంటే తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. అంటే ఇక్కడ మీరు అజ్మీరా ఫ్యాషన్ కి ఎట్లా తెలిసింది? సార్ ఎలా వచ్చారు ఇక్కడికి మీరు? యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుండే వీడియోస్ ద్వారా చూసి, అంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చామండి. సో ఇక్కడ మీకు ఎలా అనిపించింది? అంటే వీడియో చూసిన దానికి ఇక్కడికి వచ్చిన మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి కొంచెం. బాగుంది, ఇక్కడ అంతా జెన్యూన్ గా బాగుంది అంతా. అంటే ఇక్కడ మీరు అంటే ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఇంట్లో నుంచి మొదలు పెడుతున్నాను. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ టైం మేము వచ్చాము ఇక్కడ. సెకండ్ టైం ఇది అంటే ఆల్రెడీ వచ్చి సెకండ్ టైం వచ్చాము. ఓకే, ఇది వరకు చీరలు అవన్నీ తీసుకెళ్ళాము, సారీస్. సో మంచిగా సేల్ అయ్యాయి. ఇప్పుడు మా మామయ్య గారిని కూడా తీసుకొని వచ్చాము. అచ్చా, ఫస్ట్ మీరు అయితే సెకండ్ టైం ఫ్యామిలీని తీసుకొని వచ్చాము. బాగున్నాయండి, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే మీకు లాంగ్వేజ్ ఎగ్జిక్యూటివ్ మీకు ఎవరు ప్రొవైడ్ చేశారు? ఫస్ట్ టైం తెలుగు, ఇప్పుడు 2 times తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మీరు ఏమేమి ప్రొడక్ట్స్ ఇక్కడ తీసుకున్నారు? ఇక్కడ శారీస్, కుర్తీస్, లెగ్గింగ్స్, ఓకే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇంట్లో స్టార్ట్అప్ చేశారు అనమాట ఇప్పుడే? అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంటే మంచి బిజినెస్ మంచిగా నడుస్తుంది. సో ఇప్పుడు ఇంకేమన్నా కలెక్షన్స్ ఇంకేమన్నా తీసుకోవాలనుకుంటారా మీరు షాప్ కోసం? ఇంకా ఇక్కడ ఏమన్నా కుర్తీస్ అన్ని తీసుకున్నాం. మొత్తం అన్నిట్లో కొంచెం ఆల్ వెరైటీస్ తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఎట్లా మంచిగా అనిపిస్తుంది? క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా బాగుంది కాబట్టి సెకండ్ టైం వచ్చారు. సో అంటే మీరు అంతకుముందు ఏం చేస్తుండే వాళ్ళు? నార్మల్ గా అంటే బిజినెస్ హౌస్ వైఫ్. సో మీకు కూడా వీడియోస్ చూసి చలో మనం కూడా ఒక బిజినెస్ చేద్దాము అని, అంటే ఈ డైరెక్టర్ ఆయన వీడియోస్ చూసినప్పుడు ఆయన కొంచెం మోటివేట్ చేస్తున్నారు. అజయ్ సార్ మోటివేట్, ఆయన మోటివేషన్ మాకు బాగా నచ్చింది. అందుకని మాకు కూడా కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెయ్యాలి అని ఏదో ఎంకరేజ్మెంట్ అనిపించింది, కొంచెం ధైర్యం వచ్చింది మొదలు పెడదామని. అంటే మ్యామ్, ఈ మ్యామ్ ఎవరు మ్యామ్? మా పాప. హలో మ్యామ్, అంటే మీ పేరు ఏం పేరు? మీరు అంటే ఏం చేస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు? నేను ఇప్పుడు జస్ట్ స్టూడెంట్స్ అంటే ఏం చదువుతున్నారు? బిఎంఎస్. ఓకే. అంటే మీకు తర్వాత బై ఫ్యూచర్ లో మీరు బిజినెస్ చేయొచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా. అచ్చా, ఓకే. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్అప్ చేశారు అనుకోండి, మీరు కొంచెం షాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఇంక పర్లేదు, మీ అమ్మాయిని అక్కడ షాప్ లో కూడా కూర్చోబెట్టచ్చు. సో అది కూడా మంచి బెనిఫిట్ కదా మేడం? అంతే కదా. సో అంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, సో వాళ్ళు ఇక్కడికి రావడానికి కొంచెం భయపడతారు. సో ఎట్లా అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో ఉండరు, కొంచెం భయపడతారు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భయపడాల్సింది ఏం లేదు మేడం. దిగంగానే మన అడ్రస్ ఉంటుంది కదా వీడియోలో, అడ్రస్ పట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫ్రాడ్ ఉంటుంది అంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
అంతేం మాకేం అనిపించలేదు, జెన్యున్ గానే ఉంది, అట్లా ఏం లేదు. సో అంత పాజిటివ్ అనిపిస్తుందా? పాజిటివ్. ఓకే. సో తప్పకుండా కస్టమర్స్ ఇక్కడ రావచ్చు అంటారా? రావచ్చు, తప్పకుండా రావచ్చు అంట. సో మేడం చెప్తున్నా తప్పకుండా వచ్చి విజిట్ చేయొచ్చు అనేసి. సో మీకు తప్పకుండా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.